ఒక్క ఫోటో మీ ప్రాణాల కంటే ఎక్కువైపోయిందా? కేవలం కొన్ని లైకుల కోసం మృత్యువు నోట్లోకి వెళ్తున్నారా? ప్రకృతి ఒడిలో సేద తీరదామని వెళ్ళిన ఆ నలుగురు స్నేహితుల జీవితాలు క్షణాల్లో తలకిందులైపోయాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో గుండెలు పిండేస్తే విషాదం చోటు చేసుకుంది. జలపాతం వద్ద సరదాగా గడుపుతూ సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఒక చిన్న పొరపాటు ముగ్గురిని అనంతలోకాలకు పంపింది. ఒకరిని కాపాడిపోయి మరొకరు, అలా నలుగురు మృత్యువుతో పోరాడారు. అసలు ఆ ములుంగుమ్మి జలపాతం వద్ద ఆ నిమిషంలో ఏం జరిగింది? ఆ స్నేహితుల పాలిట ఆ నీటి గడ్డ మృత్యుపాశంలా ఎలా మారింది? ఇప్పుడు చూద్దాం. అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం జంబువలస గ్రామం. అప్పటి వరకు ఆ గ్రామంలో ఎంతో సందడి నెలకొంది. కాలేజీకి వేసవి సెలవులు ఇవ్వటంతో త్రిష అనే యువతి తన ఊరికి వచ్చింది. తన ప్రాణ స్నేహితులైన రత్నకుమారి, పవిత్ర, అంజలిలతో కలిసి సంతోషంగా గడపాలని ప్లాన్ చేసుకుంది. చదువుల ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం అంతా కలిసి సమీపంలోని మలుంగుమ్మి జలపాతం వద్దకు పిక్నిక్ వెళ్లారు. అక్కడ నీటి హోరు, కొండల అందాలు చూసి వారు మైమరిచిపోయారు. కెమెరాల్లో ఆ అందాలను బంధించాలని ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ కేరింతలు కొట్టారు. కానీ వారి వెంట మృత్యువు నీడలా వెంటాడుతోందని ఆ అమాయక బాలికలు ఊహించలేకపోయారు. సెలవులు ఎంజాయ్ చేద్దామని వెళ్లిన వారు శవాలై వస్తారని ఆ కన్న తల్లిదండ్రులు కల్లో కూడా అనుకోలేదు. ఆ క్షణంలో అక్కడ సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. జలపాతం అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో ఊహించని ప్రమాదం జరిగింది. రాళ్లు నాచుపట్టి ఉండటంతో పట్టుతప్పి ఒక యువతి ఒక్కసారిగా నీటి గడ్డల్లోకి జారిపోయింది. ఆమెను కాపాడాలన్న ఆరాటంతో మిగిలిన ముగ్గురు స్నేహితులు ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. కానీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, రాళ్లు జారుడుగా ఉండటంతో బ్యాలెన్స్ తప్పి నలుగురు వరుసగా ఆ మృత్యు కుహారంలోకి పడిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటికి తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. త్రిష, రత్నకుమారి, పవిత్రులు ఊపిరాటక నీటిలోనే ప్రాణాలు విడిచారు. అంజలి అనే యువతి తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు మృత్యువాత పడటంతో ఆ గ్రామం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. ఆ పచ్చని కుటుంబాల్లో ఈ సెల్ఫీ రాకాసి చిచ్చుపెట్టింది. ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణం సెల్ఫీ పిచ్చి అని స్పష్టమవుతోంది. డేంజర్ జోన్ అని తెలిసినా జలపాతాల అంచున నిలబడి సాహసాలు చేయటం ప్రాణాల మీదకు తెస్తోంది. అయితే ఇక్కడ అధికారుల బాధ్యతారాహిత్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పర్యాటకులు వచ్చే ఇలాంటి జలపాతాల వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు గానీ, ప్రొటెక్షన్ ఫెన్సింగ్ గానీ ఏర్పాటు చేయకపోవటం విమర్శలకు దారితీస్తోంది. గైడ్లు లేదా సెక్యూరిటీ సిబ్బంది లేకపోవటం వల్ల పర్యాటకులు ప్రమాదకరమైన లోయల వద్దకు వెళ్తున్నారు. అధికారులు ఎక్కడైనా స్పందించి ఇలాంటి స్పాట్ వద్ద భద్రతా చర్యలు చేపట్టకపోతే మరిన్ని విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. చూసారుగా, కేవలం ఒక్క క్షణం అజాగ్రత్త ముగ్గురి నిండు ప్రాణాలు బలి తీసుకుంది. ప్రకృతి అందాలు చూడండి, కానీ వాటితో ప్రాణాల మీదకి తెచ్చే సాహసాలు చెయ్యకండి. మీ సెల్ఫీ ఫోటో మీ కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చకూడదు. పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నియమ నిబంధనలు పాటించండి. అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉన్నా మన ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి, ప్రాణాలు కాపాడుకోండి.